నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు, శీఘ్ర విదేశీయాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, దగ్గరలోనే హనుమాన్ జయంతి ఉంది. మళ్ళీ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ శని ప్రభావాలతో ఇబ్బంది పడే రాసుల వారు కొంత రాసుల వారు అయితే ఉన్నారు. మళ్ళీ ఆ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది, ఒకసారి తెలియజేయండి. పండగకి అనేటువంటిది శనేశ్వరుడి యొక్క పూజకి ఎక్కడ సంబంధం ఏం లేదు. సో మనం అటువంటి హనుమాన్ జయంతి రోజున మనం శనేశ్వరుడికి మనం పూజ చేసుకుంటే అనుకుంటుంది. ఎందుకంటే ఏ దేవుణ్ణి పట్టుకొని పీడించినా హనుమంతుడిని మాత్రం ఆయన పట్టుకొని పీడించలేదు అనేటువంటి ఒక భావన మన యొక్క పురాణాల్లో చెప్పడం జరిగిందనే విషయం తెలుస్తుంది. లాస్ట్కి ఆయన ఈశ్వరుని పట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామి కూడా పట్టుకున్నాడు, అందుకే ఆయన పుట్టలోకి వెళ్ళాడని. ఇవన్నీ కూడా కల్పిత పురాణ కథలు. ఇవన్నీ కూడా ఆయన పుట్టలోకి వెళ్ళింది ఒక యోగాన్ని పొందడానికి. అక్కడ ఉన్నటువంటి స్వామి ఆ పుట్టలు వెళ్ళిన తర్వాత ఆ కామదేవుని రప్పించుకోవడానికి, ఆ యజమాని చేత దెబ్బతినడానికి, తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి కట్టుకట్టడానికి, అనేక రకమైనటువంటి వేరే కథలు చాలా ఉన్నాయి. వేరే నిజమైనటువంటి ఆయన ఆవిర్భావం గురించి కథలు అవన్నీ కూడా. ఆయన శనేశ్వరుడు పెడతాడు, ఆయన కంట్రోల్లో ఉన్నటువంటి శనేశ్వరుడు ఆయన దెబ్బ కొట్టాలి, సో ఈశ్వరుడే ఆయనకి దెబ్బెట్ట కొడతాడు. సో అవి పురాణంగా అంతే కొద్దిగా ఈ కథల వల్ల అడాప్ట్ అయిపోతాం. అంటే ఒక శాస్త్రానికి, ఒక ధర్మానికి అడాప్ట్ అయిపోయి చెడ్డవాళ్ళతో దూరంగా ఉండాలి, మంచి వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు మంచి పనులు చేయాలి, చేస్తే ఈ శని ఎవడు ఏం చేయడం అనేటువంటి ఒక భావనని అప్పట్లో ఇట్లా కథల ద్వారా చెప్పబడింది అది. సో కాబట్టి దాన్ని తీసుకొని మీరు శివుడికి శని పట్టాడు, వెంకటేశ్వర స్వామి శని పట్టాడు, సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి ఇలాంటివన్నీ మీరు కల్పితమైన కథలు పెట్టుకోకండి. నిజమైనటువంటి పురాణాల్లో అటువంటి కథలు ఏమి ఏ దేవుడు ఆయన పట్టుకునే అవకాశం లేదు. సరే, ప్రస్తుతానికి మనకి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి హనుమాన్ జయంతి ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి ఎలా ఉపయోగించుకోవాలి? సుందరకాండ పారాయణం చేస్తే ఆయనకి చాలా ప్రీతి. సుందరకాండ పారాయణం చేయడం వల్ల హనుమంతుడు ప్రీతి పొందుతాడు. హనుమంతుడు దేనికి ప్రీతి పొందుతాడు? అద్భుతమైనటువంటి సుందరకాండ పారాయణం, సీతారాముల వారిని స్తోత్రము చేసేటువంటి ఆ యొక్క తన యొక్క అంటే ఏదైతే తను దేవుడిని తన యొక్క యజమానిని ఆయన ఎప్పుడు హృదయంలో పెట్టుకుంటున్నాడో ఆ దేవుళ్ళ యొక్క మన కథను చదువుతున్నప్పుడు హనుమంతుడికి చాలా ప్రీతి అవుతుంది. అంటే ఆయన ఎక్కడ మనం రామ అనగానే ఆయన పక్కన నుంచి కూర్చుంటాడు, మనకు కనబడకుండా ఇక్కడిక్కడే ఉంటాడు. ఆయన శ్రీరామ అంటే చాలు ఆయన వచ్చి మన పక్కన కూర్చుంటాడు. అందుకే అంజలి మస్తకంతో మన దగ్గర కూడా చేతులు జోడించి కూర్చుంటాడు. అది మనకి దండం పెట్టడం కాదు, ఆ రామనామ శబ్దం వినంగానే ఆయన పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. అటువంటి రామనామ తారక మంత్రం జపం చేస్తున్నప్పుడు, ఇటువంటి సుందరకాండ పాలన చేస్తున్నప్పుడు హనుమంతుల వారు ఉంటాడు. ఎప్పుడైతే హనుమంతుడు మన పక్కన ఉంటాడో ఇతర పాపగ్రహాలన్నీ ఆయన దగ్గర ఉండవు. ఆయన ఉన్న చోట పాపగ్రహాలు, శత్రువులు, రాక్షసులు ఉండగలిగే ధైర్యం చేయరు వాళ్ళు. ఎందుకంటే అటువంటి భక్తుడు భగవంతుని అసలు భగవంతునికి సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి ఆంజనేయుని మనం తలుచుకోవడం వల్ల ఇటువంటి శనిగ్రహాలు, రాహుగ్రహాలు, కేతుగ్రహాలు, అన్ని గ్రహాలు కూడా పక్క జరిగిపోయి మనకు ఒక రహదారిని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి మనం హనుమత్ జయంతి రోజున సుందరకాండ పాలన చేసుకోవడం చాలా మంచిది. అలాగే ముందుగా హనుమంతుల వారికి ప్రశస్తమైనటువంటి ప్రయోజనాలుగా సార్ రామనామం అంటే ఆయనకి ప్రీతి చదువుదాం, కానీ ఆయన కొంత మనం పూజ చేయాలి. ఆయనకి సింధూర పూజ చేయాలి. దాంట్లో ఇక్కడ మీరు ఇక్కడ శనీశ్వరుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ సింధూరంలో నల్ల నువ్వుల యొక్క నూనె కలిపి ఆ యొక్క సింధూరంతో కనుక స్వామివారికి అభిషేకం చేసిన, అంటే స్వామివారిని అలంకరించిన, సింధూరం పూసిన ఆయన చాలా సంతోషపడతాడు. అందుకే ఈ పల్లెటూళ్ళల్లో ఈ పులికాపు అంటారు దాన్ని, అంటే స్వామివారికి ఎర్రగా ఆ పూయడాన్ని పులికాపు చేయండి అంటారు. శాంతి ఉన్నప్పుడు కూడా ఆంజనేయ స్వామికి పులికాపు చేయండి అంటే సింధూర పూజ అని అర్థం. అదే సమయంలో ఆయనకి సింధూర పూజ చేయడం వల్ల, నల్ల నువ్వుల నూనెతో చేయడం వల్ల శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం. ఎందుకంటే శనేశ్వరుడే ఆయన సేవలో ఉన్నాడు కాబట్టి అటువంటి సేవ చేశాం కాబట్టి శనేశ్వరుడు మన మీద అనుకూలవంతమైన ప్రయోజనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి శనేశ్వరుడి యొక్క ప్రభావం మనకి తొలగిపోతుంది. అలాగే మనకి ఈ రోజున ఎవరెవరైతే నల్ల నువ్వులు దానం ఇచ్చుకుంటారో, నల్ల నువ్వుల నూనె దానం ఇచ్చుకుంటారో వారికి కూడా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుకునే అవకాశం ఈసారి. కాబట్టి తప్పకుండా ఈ రోజున మీరు హనుమత్ జయంతి రోజున విశేషమైనటువంటి యోగాన్ని కలిగించడానికి కోసం మీకు శత్రువుల బాధల నుంచి, అలాగే చేతబళ్ళు, చిల్లంగిలు చాలా ఉంటాయి. వీటన్నిటి బయటపడడానికి, శత్రు బాధ నుంచి బయటపడడానికి, రోగాల నుంచి బయటపడడానికి హనుమత్ జయంతి రోజున మనం చేసేటువంటి ఆ పూజ క్రతువులు మనకి శుభయోగాన్ని కలిగిస్తాయి. ఇక్కడ 2 రకాల పూజలు హనుమంతుడు పూజించేది. ఆకు పూజ, సరే అభిషేకం సింధూర పూజ చేసాం, సరే పంచామృత అభిషేకం చేయొచ్చు, ఆకు పూజ చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. ఇక్కడ ఆకు పూజ అంటే నాగదళి పద్మార్చన, నాగదళి పత్రార్చన. నాగదళం అంటే తమలపాకు. ఈ తమలపాకుని స్వామివారి దగ్గర పెట్టేసి స్వామివారికి పూజించడం వల్ల ఆయన చాలా ప్రసన్నుడు అవుతాడు. ఎందుకంటే ఆయన నాగదళ వనంలో తిరుగుతాడు ఎప్పుడు కూడా.
తమలపాకుల తోటలో తిరుగుతారు వీళ్ళు, ఈ వానరాన్ని కూడా ఈ మధువుని తాగుతూ ఉంటారు. అలాగే స్వామివారికి నాగదళ పద్మార్చన పత్రార్చన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని ఏమవుతుంది అంటే రోగనాశనాన్ని, కుటుంబ సఖ్యతని పెంచుకుంటాం. లక్ష్మీప్రదంగా ఉంటుంది. నాగదళ పత్ర అనేది మనకి లక్ష్మీప్రదము, కుటుంబ సౌఖ్యాన్ని కలిగించేదన్న విషయాన్ని గమనించండి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో ఇది ఆచరణ చేయొచ్చు. రెండవది, స్వామివారికి మినుములు అంటే చాలా ఇష్టం, మినపప్పు అంటే చాలా ఇష్టం. ఆ మినప వడల్ని స్వామివారికి మాలలో అలంకరించి, కంఠంలో అలంకరించి, వడలు 108 వడలు 54 వడలు చేసి ఆ మాల స్వామివారి కంఠంలో వేసి మృతాత్మజాయ నమః, జానక్యే నమః, జానకీ సేవ దుందరాయ నమః, రామసేవా బంధుప్రీతయ నమః అని, రామసేవా దురంధరాయ నమః అని చెప్పి అష్టోత్తరాలు చదివి ఆ స్వామివారికి మనం పూజ చేసి ఆ వడల్ని మనం 100 మందికి దాన్ని పంచగలిగితే ప్రసాదంగా అద్భుతమైనటువంటి రాహుగ్రహ పీడకు తొలగిపోతుంది. రాహుగ్రహ పీడకు తొలగిపోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా ఈ రకమైన పూజ చేయడం వల్ల వీరు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం కూడా జాతకంలో మీకు అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఈరోజు పూజ చేయాలి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థం కూడా ఉందండి. 2 పదార్థాలు ఉన్నాయి, అది మర్చిపోకుండా పెట్టండి. మధువు, తేనె. మధు అంటే సారాయి కాదండి, మరి తీసుకు సారా పెట్టకండి. మధు అంటే తేనె, మంచి పుట్ట తేనె స్వామివారికి కనుక నైవేద్యం చేస్తే అది 10 మంది కనుక పంచితే అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూప సౌందర్యం, వివాహయోగం, సంతాన యోగం కలుగుతుంది ఆ తేనె తిన్న వాళ్ళకి. ఇది నిజంగా మీరు చేసి చూడండి. నేను కుండ బద్దలు కూడా చెప్తున్నాను మీకు. నేను ఖచ్చితంగా తేనె ఇటువంటి స్వామి నివేదన చేసి ఆ తేనె ప్రసాదం తిన్న వారికి తప్పక మీకు సంతాన ప్రాప్తి ఉంటుంది. అటువంటి యోగాన్ని కలిగిస్తాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డాయి. మినుము అనేది ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మినుముల వల్ల చాలా మంచి అనుకూలత ఉంటుంది, వీర్యకణ వృద్ధి కలుగుతుంది, అండోత్పత్తి బాగా పెరుగుతుంది. తేనె వల్ల బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి, అంటే పర్ఫెక్ట్గా పనిచేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేనె తినడం వల్ల. అలాగే మరొకటి పానకము, వడపప్పు. ఎందుకంటే మనకి గ్రీష్మ ఋతువు కదా, వైశాఖ మాసం కదా, కాబట్టి ఈ మాసం వేడిగా ఉంటుంది కనుక పానకం పెట్టి నైవేద్యం పెట్టిన వారికి, అలాగే పెసరపప్పు స్వామివారికి నానబెట్టిన పెసరపప్పు స్వామి నివేదన చేసి ఆ వడపప్పు పాలన తినే వారికి కూడా మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఇలా స్వామివారిని పూజిస్తూ స్వామివారికి 108 నామాలు చెప్పుకోలేకపోయినా, మనం గుడికి వెళ్ళి పూజ చేసుకోలేకపోయినా, ఇంటిలో దేవుడి పటం పెట్టుకొని నేను చెప్పేటువంటి 12 నామాలు చెప్పండి. హనుమాన్ అంజనాసూను, వాయుపుత్రో మహాబల, రామేష్ట పల్గుణస్సక, పింగాక్షో అమిత విక్రమణ, ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక, లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్ప, 12 నామాని కపీంద్రస్య మహాముని, స్వాపకాలే పఠే నిత్యం, యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయన్నాస్తి, సర్వత్ర విజయీ భవేత్. ఈ శ్లోకం చదువుకోండి. ఆ రోజున స్వామివారు ఎంతో ప్రీతి అవుతారు. సరే, వెంటనే మీరు ఈ శ్లోకం చదువుకొని ప్రసాదం తినేసారి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నట్టే మీరు కార్ తాళం చేయి, బైక్ తాళం చేసుకొని మొదలుపెట్టి మీరు ఆఫీసుకో, కళాశాలకో వెళ్తున్నటువంటి వ్యాపారం వరకు వెళ్తున్నంతసేపు రామ 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 అనుకుంటూ వెళ్ళండి. చాలు. ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టయుగమే. సంవత్సరమేనా అంటే మరి పాపకర్మలు చాలా చేస్తున్నారుగా, మరి సంవత్సరం పాటు చేసి పాపకర్మలు తొలగిపోవాలిగా. అందుకే మనకి ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ 2 ఉండాలి కదా. ఈ ఒక్క ఇన్కమ్ వల్ల సంవత్సరం ఖర్చు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రామనామ మంత్రం లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ నామం చెప్పుకుంటూ మీరు ఆఫీస్ వరకు వెళ్ళండి. ఆఫీస్ వస్తూ మీరు మళ్ళీ నామం చెప్పుకోనండి. అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది, అద్భుతమైన విజయం కలుగుతుంది. ఈ విషయం చేయాలి. తప్పకుండా గురుగారు, హనుమాన్ జయంతి రోజుని ఎలా వినియోగించుకోవాలి, చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. అలాగే మర్చిపోకుండా ప్రేక్షకులు ఎర్ర మందారాలు కూడా స్వామివారికి అర్చన చేయండి. ఎర్ర మందారాలతో కూడా అర్చన చేస్తే ఇంకా మంచిది. శుభమస్తు.